సో ఇక్కడ గమనించండి, ఫస్ట్ యూనిట్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ 1, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ 2, 3 అని ఇట్లా పేర్లు ఉన్నాయి. సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమో 2 యూనిట్స్, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమో 3 యూనిట్లు. ఇందులో నేనేమంటా అంటే ఇప్పటి నుంచి కనీసం రెగ్యులర్గా ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి, లాస్ట్ యూనిట్లో కూడా థర్డ్ యూనిట్లో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటెగ్రల్స్ చూడండి, థర్డ్ యూనిట్లో అది మనం ప్రాబ్లం చేస్తాము. మల్టిప్లికేషన్ బై టీ చేసాము, ఓకేనా, డివిజన్ బై టీ చేసాము ప్రాబ్లమ్స్. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బెసెల్ ఫంక్షన్ లాస్ట్ క్లాస్లో చేశాను. ఆల్మోస్ట్ నాకు తెలిసి అయిపోయింది అది. ఇంకేమైనా ఉందా? స్పెషల్ ఫంక్షన్స్ మీద రెండు చేసాం మనం. ఒకటి ఎర్రర్ ఫంక్షన్ అనేది, బెసెల్ ఫంక్షన్ ఒకటి చేసాం. బెసెల్ ఫంక్షన్ ఓకే అన్ని చేసాం. ఇప్పుడు మీకు ముందు క్లాస్లో చెప్పానే, అవన్నీ నేర్చేసుకోండి ఖచ్చితంగా. యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ చెప్పాలి సార్. యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ చెప్పాలి. ఇంపల్సా? ఏది? డిరాక్ డెల్టా ఫంక్షన్. యూనిట్ స్టెప్ ఫంక్షన్ కదా లెక్క అని చెప్పేది. ఏం చెప్తున్నావు? ఏది డౌట్? యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ సార్. ఇంపల్స్ ఫంక్షన్ అదేంద్రా? ఇంపల్స్ ఫంక్షన్ ఏ యూనిట్ అది? యూనిట్ నేమ్ చూడు, ఏ యూనిట్. ఇప్పుడు ఒకటి తరుణ్, స్పెషల్ ఫంక్షన్స్ లో ఎర్రర్ ఫంక్షన్ నేను చెప్పాను. ఎక్కడ చూడండి మీకు, యూనిట్ నెంబర్ 3లో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎర్రర్ ఫంక్షన్ చెప్పాము మనం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా డిస్కస్ చేసాము. సరే మళ్ళీ చూద్దాం. తర్వాత లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్, అదేమ్మా బెసెల్ ఫంక్షన్ దానికంటే ముందు ఉంది. ముందు వెనక ముందు అది చేస్తాము. తర్వాత లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్, కొసైన్ ఇంటిగ్రల్స్ కూడా చేశాను నేను. అది ఎక్కడ చేశాను తెలుసా? లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ కింద చేశాను నేను. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ కింద చేశాము. ఓకేనా? గమనించండి మీరు. ఇంకేమన్నా వదిలింటే ఒక నిమిషం చూస్తాను నేను. స్పెషల్ చేసాము, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటిగ్రల్స్ సైన్ కొసైన్. ఇంకేమన్నా ఉంటే జస్ట్ చూద్దాం. అదే ఇప్పుడు నువ్వు అన్నావు కదా, ఇప్పుడు బెసల్ అనేది అంతే ఉండేది మన దగ్గర. సరే ఇంకొకటి ఈరోజు అంటే ఏది వదలకుండా చెప్తున్నాను నేను. అది చెప్పాను. యూనిట్ అయిపోయిందా సార్? అదే దాంట్లో ఇంకేమైనా మిగిలిందని చెప్తా ఉన్నాను. లాప్లాస్ ట్రాన్స్ఫర్స్ మొత్తం అయిపోయిందా సార్? మీరు చూడు ఇక్కడ, అదే ఇది చూపిస్తాను కదా, అయిందే లేదు చెప్పు. సార్ నేను 2 క్లాసెస్ సరిగ్గా వినలేదు సార్, రాలేదు సార్ క్లాసెస్. అదే ఇప్పుడు అదేరా బాధ. నేను నిన్ను కాదు అంటున్నది, అందరినీ చెప్తున్నాను. ఇప్పుడు ఈ రివిజన్ మనం ఇప్పుడు జస్ట్ ఇప్పుడు దాన్ని ఏమన్నా ఫస్ట్ కోటింగ్ అంటాం కదా. ఇప్పుడు ఏదైనా గోడకి సున్నం కొట్టేటప్పుడు ఏం రా అరుణ్ శంకర్, ఫస్ట్ కోటింగ్ అంటే మళ్ళా గ్యాప్లు అక్కడెక్కడ కనిపిస్తాయి, అవునా కదా? సిలబస్ కంప్లీషన్ లో అక్కడక్కడ ఏమంటారు కనిపిస్తాయి, గ్యాప్స్ ఉంటాయి, మనకు తెలియనే ఉంటది ఎవరు ఎట్లా చేసినా కూడా. కానీ తర్వాత నెక్స్ట్ రివిజన్, ఒక రివిజన్ లో మిగతా గ్యాప్స్ మనం ఫిల్అప్ చేసుకుంటూ పోవచ్చు. దాంతో మీకు కూడా క్లారిటీ వస్తుంది. యూనిట్ ప్రతి యూనిట్ మీద కూడా మీకు ఒక పట్టు అనేది వస్తుంది. నేనేమంటానంటే దీంట్లో యూనిట్ నెంబర్ 3లో ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇది మల్టిప్లికేషన్ బై టీ, డివిజన్ బై టీ చెప్పుకున్నాము, బెసెల్ ఫంక్షన్ చెప్పుకున్నాము, ఎర్రర్ ఫంక్షన్ చెప్పినాము, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ అండ్ కొసైన్ ఇంటిగ్రల్స్ అనేది ఇంటిగ్రల్ ఫంక్షన్ కింద చెప్పాను. సో దీంట్లో ఇంకా ఏమన్నా ఉందని ఒకసారి వెతుకుతున్నా, లేదా ఒక పని చేద్దాం. ఇంకొకటి ఏముందంటే ఇక్కడ, అది ఈరోజు కొంచెం డిస్కస్ చేద్దాం. సో ఈరోజు రేపు ఇంకేమైనా నెక్స్ట్ క్లాస్లో కూడా కానీ మిగిలిన బ్యాలెన్స్ కంప్లీట్ చేసుకొని పక్కాగా నేనేమంటానంటే దయచేసి ఎవరు కూడా క్లాసులు మిస్ కామకండి. ఇంతవరకు జరిగింది వేరు, ఈ రివిజన్తో. ఎందుకంటే మీకు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఏదో అంటున్నారు, ఆగస్ట్లో ఎగ్జామ్ అంటున్నారు. అది నేను చెప్పేది. మీరేం లేదు, మీరేమి కష్టపడాల్సిన పని లేదురా. డైరెక్ట్గా
ప్రతి క్లాస్కి అటెండ్ అయితే చాలు, మనమే ఆ డిస్కషన్ గుర్తుండిపోతాయి ఎవరికైనా. ఊరికే మనం అదే పనిగా ప్రిపేర్ అయితే మర్చిపోతాం. బట్ వెరీ సింపుల్ టాపిక్ ఇది, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు. ఇంకా మీరు కొంతమంది అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్ దట్ ఈస్ ఎలక్టివ్ పేపర్లో ఉన్నారు, వాళ్ళకి కూడా తెలుసుంటుంది. ఓకేనా? సరే ఓపెన్ చేద్దాం. దీంట్లో ఇప్పుడు ఇంక బ్యాలెన్స్ నాకు తెలిసి ఇంకేమైనా ఉంది చూస్తే ఇది కూడా ఒకటి చెప్దాం మళ్ళీ, ఎందుకన్నా మంచిది. ఏమనంటే హెవిసైడ్స్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ అని చెప్పేసి ఒకటి ఉంది. మరి అది ఏ ఫామ్లో అడుగుతారో తెలియదు. అది యూనిట్ స్టెప్ ఫంక్షన్ అని చెప్పేసి చూద్దాం. థర్డ్ యూనిట్లో నేను ఆల్మోస్ట్ మొదటి 3 యూనిట్లు కంప్లీట్ చేశాను సార్. ఇది 2 అయిపోయింది కదా, ఇన్వర్స్ అనేది 2 అయిపోయినా. ఈ లాస్ట్ లో ఉంటుంది దీన్ దయాళ్ సార్ చెప్పేటువంటి దాంట్లో లాస్ట్ లో యూనిట్ నెంబర్ 5 లో హెవిసైడ్స్ ఎక్స్పాన్షన్ థియరం అండ్ ఇట్స్ అప్లికేషన్ అనేది ఒకటి ఉంది. అయిపోయింది కదా అది కూడా? రైట్. ఇప్పుడు దాని మీద ఒకవేళ ల్యాప్లాస్ ఏమైనా ఉంటుందని చూస్తున్నాను ఎంతసేపు. ఇప్పుడు ఇన్వర్స్ లో ఉన్నప్పుడు ల్యాప్లాస్ కూడా ఏదైనా చెప్పాలి కదా. సో ఏమైనా ఉందని చూస్తే అది ఒకటి కంప్లీట్ చేద్దాం. ఆ టాపిక్ కూడా సిలబస్ లో ఉండే లేదా తర్వాత విషయము. ఏమంటే మళ్ళీ అది ల్యాప్లాస్ లో చెప్పుకోలేదనే ఫీలింగ్ మళ్ళీ వస్తుంది మళ్ళీ, అందుకోసం ఇది ఒకటి డిస్కస్ చేద్దాం. దయచేసి నెక్స్ట్ రివిజన్ ఇంకా మీకేం చేయాలంటే 1 month లో ఆ రివిజన్ లో నీ డౌట్లన్నీ క్లారిఫై చేస్తాను రా అరుణ్ శంకర్ సార్. అది లాస్ట్ 2 క్లాసెస్ రికార్డింగ్ అప్లోడ్ చేశారా సార్? అన్నీ ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి. అదే అయ్యో మీరు అదే రా అని చెప్పేది. ఒకే ఒక నిమిషం విను, అది కూడా చూపిస్తాను నేను. ఇదిగో ఇక్కడ ఉంది చూడరా, కనిపిస్తుందా? రికార్డెడ్ లెక్చర్స్ అని ఉంటాయి చూడండి. ఓకే సార్, ఓకే సార్. అన్నీ ఉంటాయి. తర్వాత నీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఈ ప్రొఫైల్ అంటే అది మీకు, ఇది కూడా మీకు కనిపిస్తుంది, మీరు క్లిక్ చేస్తే తెలుస్తుంది. జస్ట్ చూడండి, ఇది డాష్ బోర్డ్లో ఏం చేసామంటే వెబ్ స్టోర్ అని ఉంది, యూట్యూబ్ అని ఉంది, 2 ఉంది. అంటే ఇప్పుడు ఇంతసేపు మనం ఇక్కడ చూపించాను కదా రికార్డెడ్ వీడియోస్ అని అన్నాను కదా, అవన్నీ కూడా వెబ్ స్టోర్లోనే చూపిస్తాను నేను. వెబ్ స్టోర్ అంటే ఏం లేదురా, ఇది ఒక వెబ్సైట్. ఇది గమనించండి, డీజే రెడ్డి ఎక్కడుంది మీకు కనిపిస్తుందో లేదు నా దగ్గర, ఎక్కడుందో చెప్పండి. కనిపిస్తుంది సార్. 30 years of experience. ఇది అడ్రస్. మీరు మామూలు గూగుల్లో టైప్ చేస్తే కూడా ఇది వచ్చేస్తుంది, డీజే రెడ్డి మ్యాథ్స్. లింక్ కొంచెం ఫార్వర్డ్ చేయండి సార్ గ్రూప్ లో ప్లీజ్. కాదు 1 minute సార్, నోట్ చేసుకుంటున్నాను సార్. సరే పని ఫార్వర్డ్ చేస్తాను నేనేమంటానంటే ఇది సరే నీకు కావాలి కదా. ఎక్కడ పంపించేది మీకు? రైట్, మన గ్రూప్ లో పెట్టేయండి సార్. ఒక నిమిషం చాట్ బాక్స్ లో వేస్తా. అది మీకు వస్తుంది, చాట్ బాక్స్ లో వచ్చింది చూడండి. సరే చాట్ బాక్స్ లో వస్తుంది. సరే నీ గ్రూప్ లో తర్వాత పెడతానులే. సో ఇక్కడ విషయం ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, మనం ఇంతసేపు చెప్పినటువంటిది ఎక్కడైనా కూడా కానీ ఏమైనా మిస్ అయిందని చూసుకోవడానికి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే రా చూపిస్తాను అండి, ఇక్కడ ఆల్ రికార్డెడ్ వీడియోస్ అన్నీ ఉంటాయి. ఏంటి దాదాపు ఇక్కడ నేను ఎన్ని క్లాసులు తీసుకుంటానో సుమారుగా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 84 వీడియోస్ ఉన్నాయి ఇక్కడ. అంటే 84 క్లాసెస్ నేను తీసుకున్నట్లు లెక్క ఈ ఆఫ్లైన్లో ఉన్నాయి కదా. అంటే దీని ద్వారా టీచ్మెంట్ ద్వారా తీసుకున్నటువంటిది. ఇంకా ఇది నేను కొంచెం మళ్ళీ మాడిఫై చేసి చెప్తాను. ఇది ఎందుకంటే ఇది కింద కూడా రాశాను నేను కొన్నిటికి. ఇది ప్రాబ్లమ్స్ ఆన్ ప్లేన్ ఈక్వేషన్స్ ఉంది, అది ఫస్ట్ ఇయర్ది. సో మీకు ల్యాప్లాస్ అనేది ఎక్కడెక్కడ ఉందో చూసుకోవాలి అది. సో అది ఒకటి. తర్వాత ఇంకోటి చెప్తానండి. ఇంకోటి ఏమంటే యూట్యూబ్ అని ఒకటి ఉంది, జస్ట్ ఇది చూడండి. సో ఇప్పుడు ఈ యూట్యూబ్ అనేటువంటి దాంట్లో కూడా ఇక్కడ సరే యూట్యూబ్లో కూడా చూడరా, ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను నేను.
ఆల్మోస్ట్ ఆల్. మీరు ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఏమి మీరేం దానికేం పెద్ద లింక్ ఏమి మీరు కష్టపడాల్సిన పని లేదు. డాక్టర్ ధనంజయ రెడ్డి అని కొడితే మీకు యూట్యూబ్లో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డాక్టర్ ధనంజయ రెడ్డి అంటే వచ్చేస్తుంది. దాంట్లో వీడియోస్ అంటే అదే ఈ క్లాస్ రూమ్ వీడియోస్ అది ఇది ఏదో ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఉంటాయి. రివిజన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పినాను. ఇక్కడ ల్యాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుందా? ల్యాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇంకేముంటాయి? ఓకే సార్. సో మీరు ఒకవేళ దీంట్లో సబ్స్క్రైబ్ సంథింగ్ ఏదైనా తీసుకుంటే కొన్ని అప్లోడ్ కానటువంటి ఉంటాయి, నేను చూసుకొని చేసుకోవాలా. సో మీరు దీంట్లో సైన్ ఇన్ కావచ్చు, లేదా ఇంకేమన్నా చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ మీరు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. ఏడాది అన్న చూసాను, మీకు కనిపిస్తుంది. మీరు ఇది చెక్ చేసి చూడండి, మీకు కనిపిస్తుంది ఇక్కడ ఫీడ్బ్యాక్ అని చూడండి. ఇక్కడ కనిపిస్తుందా ఫీడ్బ్యాక్ అనే చోట? సో అది విషయం కనిపిస్తుంది సార్. సో మీరు యూట్యూబ్లోనే వెతుకోవచ్చు, లేదా ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో అంటే డీజే రెడ్డి 65 అదే డీజే రెడ్డి మ్యాథ్స్ అది గ్యాప్ అది స్పేస్ 65.teachment.in అని అది వెబ్సైట్ నేమ్, అంతకు చేయలేదు. సో మీరు లాగిన్ అయితే దాంట్లోకి వెళ్ళిపోవచ్చు, అది లెక్క. సరే, ఈరోజు ఇది ఒకటి చెప్తాం మనం, అలా మిస్ చేస్తాము. సో బెస్సెల్ ఫంక్షన్ చెప్పినాము, బెస్సెల్ ఫంక్షన్ అదే. తర్వాత ఎర్రర్ ఫంక్షన్ చెప్పినాము. ఆ 2 ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. ఇంకొకటి ఏమంటే ఇది కంప్లీట్ చేసి నీకు పక్కాగా ఫస్ట్ యూనిట్ నుంచి మళ్ళీ నేను రివిజన్ స్టార్ట్ చేస్తాను. దయచేసి మిస్ కావద్దు. నా బాధ ఏమంటే ఇప్పుడు ఇన్ని రోజులు వచ్చినా రాకపోయినా ఎవరైనా మిస్ అయింటే కూడా కానీ అట్లీస్ట్ దీనికి మిస్ కాకుండా వస్తే చాలు. ఏది రివిజన్కి మిస్ కాకుండా వస్తే ఉపయోగపడుతుంది. అది మీరు కూడా ప్రిపేర్ అయినట్టే కదా, అది చెప్పేది. రైట్, రాసుకోండి. అంటే నేను ఏమంటానంటే రన్నింగ్లో రాసుకునేది మీరు హెవీ సైడ్ లేదా ఇది ఎట్లా కూడా స్టోర్ అవుతుందండి. నేను ఇప్పుడు ఏమైతే ఇక్కడ స్క్రీన్ మీద రాస్తున్నానో అవన్నీ కూడా మీకు మెటీరియల్ కింద ఇక్కడ స్టోర్ అవుతుంది. మీరు అది చూసారేమో తెలీదు. డాష్ బోర్డుకి వెళ్తే స్టడీ మెటీరియల్ కింద డాక్యుమెంట్స్ అని ఉంటుంది. ఇవన్నీ లెక్చర్స్ ఇంతకుముందు ఏం చెప్పినాము అనేటువంటిది. ఓకేనా, అవన్నీ ఉంటాయి, నోట్స్ చూసుకోవచ్చు. కనిపిస్తుందా మీకు? డాక్యుమెంట్స్ కింద లెక్చర్ అంటే ఇవన్నీ మీకు సంబంధించినటువంటిది ఓపెన్ ఎలెక్టివ్ కింద. సో ఏదైనా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏమేమి జరిగింది ఏ కథ అనేది. ఇది ఎర్రర్ ఫంక్షన్ నుంచి అంతకుముందు క్లాస్లో చెప్పాను. అది ఓకే. ఈరోజు ఇది ఈ హెవిసైడ్స్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ అది డిస్కస్ చేద్దాం. దీని మీద లాప్లాస్ ఏముందో చూద్దాం. యూనిట్ స్టెప్ ఫంక్షన్, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ హెవిసైడ్స్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. ఓకేనా? నా జనరల్గా మీకు తెలిసిందే ఈ హెవిసైడ్స్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఎలా డినోట్ చేస్తాము? ఈ రకరకాలుగా డినోట్ చేస్తారా? ఒక్కొక్క ఆథర్ ఒక రకంగా రాస్తారు, ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ హెవిసైడ్ కాబట్టి ఆర్ యు అని కూడా వాడతారు, ఒక్కోసారి క్యాపిటల్ యు వాడతారు, లేదా స్మాల్ యు వాడతారు. ఏదైనా కూడా ఒకటే. ఆర్ నోట్ చేసి పెట్టుకోండి. ఎప్పటికీ ఇది నోట్ చేసేసుకోవాలి, బుర్రలకి ఎక్కించుకునేది అంతే. h/t-a. ఓకేనా? దీంట్లో ఏ రకంగా డినోట్ చేయొచ్చు. అండ్ డిఫైన్డ్ యాజ్ ఓకేనా? నేనేం చేస్తానంటే హెచ్ఏ వాడుకుంటాను. నేను h/t-a హెవిసైడ్స్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. ఇది లెక్క. హెవిసైడ్స్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఈజ్ డినోటెడ్ యాజ్ సో అండ్ సో అండ్ డిఫైన్డ్ యాజ్ h/t-a ఈక్వల్ టు 0. ఇది ఎప్పటికి మర్చిపోమాకండి. ఈ 0 ఎప్పుడు? ఇఫ్ t less than a. నెక్స్ట్ ఈక్వల్ టు 1 ఇఫ్ t greater than a. ఇంతే డెఫినేషన్ రా, ఎప్పటికైనా మళ్ళీ గుర్తుపెట్టుకోండి. రైట్, దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్
u of t minus a ఎలా రాయొచ్చు h of t minus a స్మాల్ h of క్యాపిటల్ u of t minus a ఎట్లా రాయొచ్చు. సో దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమి అంటే ఈ ఫార్ములా నోట్ చేసి పెట్టుకోండి. e to the power of minus ap by p. సో ఇది ఒక ఫార్ములా. హెవిసైడ్స్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ e to the power of minus ap by p. సో ఇది నోట్ చేసి పెట్టుకోండి. సో ఒక ప్రాబ్లం వచ్చేద్దాం దీని మీద. ఓకే, గుర్తుంటుందా మళ్ళా చూపించాలా. సో హెవిసైడ్స్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఈస్ డినోటెడ్ బై h of t minus a or u of t minus a and defined as h of t minus a equal to 0 if t less than a. t value less than a అయితే 0 అవుతుంది. ఎందుకు t value less than a అయితే ఏమవుతున్నాయా ఇది గమనించండి. t minus a లో t వాల్యూ ఏ కంటే చిన్నదైంది అనుకోండి, మీరే చెప్పాలా. టీ వాల్యూ ఏ కంటే చిన్నది, ఏ అనేది ఒకవేళ ఏదో ఒకటి 10 అనుకున్నాము, టీ వాల్యూ ఒకవేళ 2 అనుకున్నాము, అప్పుడు ఈ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ అంటే ఎంత వస్తుంది? నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా? ఇంకేం లేదు, అదే అట్లా కాదు. ఈ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఎట్లా రా బాగా ఆలోచించు. నేను a equal to 0 లా సార్? నో 10 ఓకే, నేను 10 అని రాసాను. a minus 10 వస్తుంది సార్, అక్కడ మైనస్ అంటే మైనస్ ప్లస్ అయిపోతుంది సార్. నో t మైనస్ ఏం వస్తుంది? 2 మైనస్ 10 కదా, అప్పుడు నెగిటివ్ వస్తుంది సార్. అది చెప్పేది. నెగిటివ్ వచ్చినప్పుడు హెవిసైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ వాల్యూ 0 అంటాడు, పాజిటివ్ వస్తే 1 అంటాడు. పాజిటివ్ వస్తే ఇది ఫిజిక్స్ లో ఎక్కువ వాడతాం మేము, ఎందుకంటే నెగిటివ్ వస్తే ఆటోమేటిక్గా ముందుకు పోదు వెనక్కి పోదు అక్కడే ఉంటుందని అర్థం. పాజిటివ్ వస్తే ఒక స్టెప్ ముందుకు పోతుంది అర్థం. అట్లాగా దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫిజిక్స్ లో, మీకు చూస్తే తెలుస్తుంది. దీని అప్లికేషన్స్ ఉన్నాయి, ఇవి కూడా కావాలంటే మీకు ఒకవేళ నెక్స్ట్ క్లాస్ లో అప్లికేషన్స్ మీకు ఆల్రెడీ వాడుతూ ఉంటారు అనుకుంటా రెగ్యులర్ గా. ఫిజిక్స్ లో వాడుతున్నారా? అది చెప్పేది ఎక్కడో చోట ఇది వాడతాం. ఇది యాక్చువల్గా ఇది స్పేస్, ఇది దాని ఏమంటారు సైంటిస్ట్ డిఆర్డిఏ వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళు ఎక్కువ వాడతారు దీన్ని. మనం ఏదో ఫార్ములాస్ లాగా నేర్చుకుని ప్రాబ్లం చేసుకుంటూ పోతున్నాం, కానీ వీళ్ళు రియల్ అప్లికేషన్స్ అక్కడ వాడతారు. ఇస్రో వాళ్ళు ఉన్నారు కదా సైంటిస్టులు, వాళ్ళు వాడతారు దీన్ని ఎక్కువగా. మీరు కాంటే వెబ్సైట్లో చూసుకోండి తెలుస్తుంది. రైట్, ఓకే. సో ఈ టీ మైనస్ ఏ వాల్యూ నెగిటివ్ అయితే ఈ హెవిసైడ్స్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ వాల్యూ ఎంత వస్తుందంటే 0 వస్తుంది, పాజిటివ్ అయితే 1 వస్తుంది, అంతే. నెక్స్ట్ దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి మైనస్ ఏపీ బై పి. సో ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఒక ప్రాబ్లం అవుట్ చేద్దాం. ఎవాల్యుయేట్ దీనిపైన హెవిసైడ్స్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ పైన ఎవాల్యుయేట్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్, ఇది హెవిసైడ్స్ అవునా కదా చెక్ చేసుకుందాం. టీ స్క్వేర్ ఇంటూ u of t minus 2. సో దీన్ని కనుక్కోండి అంటాడు. ఎవాల్యుయేట్ ఎంత వస్తుందో కనుక్కోండి అంటాడు. రైట్, సో సొల్యూషన్ చేద్దాం. ఇక్కడ గమనించండి, మీకు హెవిసైడ్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా u ఇంటూ టీ మైనస్ ఏ ఉందమ్మా ఇక్కడ. సో ఖచ్చితంగా ఇదేమిది యూనిట్ స్టెప్ ఫంక్షన్, ఇది అవునా కదా. సో అది రాసి పెడదాం. ఈ ఒక ప్రాబ్లం నేర్చుకుంటూ చాలు ఈ క్లాస్కి, జాగ్రత్తగా వినండి. యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఏది? అక్కడ ఆల్రెడీ ఉంది మన దగ్గర. యూనిట్ స్టెప్ ఫంక్షన్ u ఆఫ్ టీ మైనస్ 2 పైన ఇచ్చినటువంటి ప్రాబ్లంలో u ఆఫ్ టీ మైనస్ 2 వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. ఎప్పుడు? ఇఫ్ t లెస్ దాన్ 2 అయితే ఈక్వల్ టు 1 అవుతుంది. ఇఫ్ t గ్రేటర్ దాన్ 2 అయితే. సేమ్ అదే డెఫినేషన్ లాగా నేను రాశాను. దేర్ఫోర్ దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత వస్తుందో చూద్దాం. దేర్ఫోర్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ u ఆఫ్
t-2 నేను డెఫినేషన్ రాశాను దానికి, అంటే బ్రాకెట్లో ఉండదు కదా ఈ విషయం దీనికి. సో దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా, డెఫినేషన్ ప్రకారంగా ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to infinity by the definition of Laplace transformation e to the power of మర్చిపోయారు ఇది e to the power of minus pt into f of t ప్లేస్ ఏముంది కదా u of t minus 2 ఉందమ్మా ఇంటూ dt. అర్థమైందా? ఇది బై డెఫినేషన్ పక్కన రాసుకోండి. బై డెఫినేషన్ ఆఫ్ Laplace transformation, బై డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రకారంగా ఇట్లా రాశాను నేను. రైట్, ఇక్కడ చూడండి మనం ఒక చిన్న బ్రేక్ ఇద్దాం. ఎందుకు బ్రేక్ ఇవ్వాలంటే టీ వాల్యూ యూనిట్ స్టెప్ ఫంక్షన్ వాల్యూ టీ యొక్క ఏ వాల్యూ పైన డిపెండ్ అయిందే? యూనిట్ స్టెప్ ఫంక్షన్ వాల్యూ టీ యొక్క 2 పైన డిపెండ్ అయింది, అవునా కదా? సో దీన్ని బ్రేక్ చేయండి. బ్రేక్ చేయడం అంటే ఇంటిగ్రల్ వాల్యూని బ్రేక్ చేయండి. అంటే ఎట్లా? 0 to 2 వరకు ఒక ఇంటిగ్రల్, నెక్స్ట్ 2 to ఇన్ఫినిటీ వరకు ఒక ఇంటిగ్రల్, ఇట్లా రెండుగా విడగొట్టేద్దాం. ఎందుకంటే ఇక్కడ 2 అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇదేమిది మామూలుగా అదే రాస్తుంది e to the power of minus pt u into t minus 2 into dt. ఓకే, నెక్స్ట్ అట్లాగే e to the power of minus pt u into t minus 2 into dt. ఇప్పుడు క్లియర్గా దీన్ని వాడుకుందాం. ఇదేమిది 0 to t ఉన్నప్పుడు, అంటే t వాల్యూ 0 to 2 ఈ మధ్యలో ఉంటే అప్పుడు ఏమవుతుంది? దాని వాల్యూ చెప్పాలి మీరు. t వాల్యూ లెస్ దాన్ 2 నా గ్రేటర్ దాన్ 2 నా? ఇక్కడ మీనింగ్ వింటున్నారు అందరూ? ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to 2 అన్నాను. సో టీ వాల్యూ లైస్ బిట్వీన్ 0 and 2 ని, అంతే కదా దాని మీనింగ్. 0కి 2కి మధ్య ఉంటే ఆటోమేటిక్ ఏం తీసుకోవాలి మనము? 0 తీసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, అదే రాద్దాం, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆ ప్లేస్ లో ఏమేద్దామడా? ఇంటిగ్రేషన్ ఫ్రమ్ రైట్ 0 to 2 వేస్తా, e to the power of minus pt అది కూడా పెడదాము. సో దీని వాల్యూ 0 ఇంటూ dt ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 2 to infinity e to the power of minus pt ఈ ప్లేస్ లో 1 ఇంటూ dt. ఇది దీని విషయం. సరే, ఇదేమో 0 అయిపోయింది, ఈ మొట్టమొదటి విషయము. నెక్స్ట్ ఇక్కడ దీని వాల్యూ ఎంత చెప్పండి? ఇంటిగ్రేషన్ వాల్యూ 2 to infinity కాదు, ఇంటిగ్రేషన్ e power minus pt బై అంతే కదా? yes sir. చూడు, ఇంటిగ్రేషన్ ఆఫ్ e to the power of minus pt ఇంటూ dt రాస్తున్నాం. ఫార్ములా గుర్తుందబ్బా? ఇంటిగ్రేషన్ ఆఫ్ e to the power of at ఊరికే రాస్తున్నాను నేను. at dt అంటే ఏ రాస్తామా? e to the power of at బై a అని రాస్తామా? ఇది ఊరికే అర్థంగా రాస్తాను నేను. రైట్, ఇప్పుడు చెప్పండి, ఇక్కడ అప్పర్ లిమిట్ ఎంత? మనం ఇంతకుముందు మీకు రెగ్యులర్గా మనోడు అరుణ్ శంకరయ్య చెప్తూ ఉంటాడు. ఇన్ఫినిటీ పెడితే ఏమొస్తుందమ్మా ఇక్కడ? 0 సార్. అది అంతే, 0. ఇంకా e power minus pt, అదే టీ స్థానంలో సబ్స్టిట్యూషన్ చేయాలా? అది చెప్పేది. టీ స్థానంలో 2 వస్తుంది చూడండి, minus 2p. అది minus 2p, దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ e to the power of minus 2p by p. అంతే సార్, అంతే. ఓకేనా? సో ఇక్కడ నేను మీకు ఇంతకుముందు ఫస్ట్ లో నోట్స్ ఇచ్చినప్పుడు నేను ఇది రాశాను చూడండి, బాక్స్ వేసి e to the power of minus ap by p ఎట్లా వచ్చింటుంది ఇదే విధంగా, అందుకని దాన్ని చూపించాను నేను.
అంతే కదప్పా? ఓకే సార్, అంతే సార్. అంతే -2p/p. సో దాని యొక్క విషయం అంతే. హెన్స్ ఇప్పుడు మనకి ఇది కాదు కావాల్సింది, ఇది కావాలి. ఇప్పుడు మనము ఇంతవరకు వర్క్ చేసాము. నెక్స్ట్ దానికంటే ముందేముందిరా, ఇప్పుడు ఏ రూల్ వాడుకోవాలా అరుణ్ శంకర్? నేను నిన్న ఎందుకు అడుగుతున్నా అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం దీని గురించి చాలా. మల్టిప్లికేషన్ బై టీ వాడుకోవాలి సార్. అంతే అంతే కదా, మల్టిప్లికేషన్ బై టీ అనే దాన్ని వాడుకోవాలి. దేర్ఫోర్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్, ఎందుకంటే మనోడు తరుణ్ కుమార్ కొన్ని క్లాస్ రాలేదు అందుకని చెప్పి. అవును సార్, మిస్ అయ్యాను సార్. అదే ఇక్కడ టీ స్క్వేర్, దీని యొక్క అప్లికేషన్ మనం వాడుకోవాలి. టీ స్క్వేర్ ఇంటూ యూ ఆఫ్ t-2. మిగతా వాళ్ళు ఏమైనా అనుకోద్దండ్రి, ఏంది అరుణ్ శంకర్ని పిలుస్తున్నాడు, తరుణ్తోనే మాట్లాడినాడు, మాతో మాట్లాడలేదు అని అనుకోద్దండి రబ్బా. చంద్రకళ నా మీద అలగదండి, వాళ్ళనే పిలుస్తుంటారు. శివకుమార్ రైట్, ఓకే. సో ఆటోమేటిక్ ఇక్కడ టీ యొక్క ఘాతము ఎంత ఉంది, ఇక్కడ 2 అనేది ఉందయ్యా. ఫార్ములా ప్రకారంగా ఈ ప్లేస్ లో ఏం రాయాలా, t⁴n. n అంటే ఇక్కడ 2, అంతేనా, ఇంటూ d² dp² అంటే d⁴n/dp⁴n. ఇది ఫార్ములా, ఓకేనా. ఇంటూ ఏం రాయాలా, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈ మొత్తానికి, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ u ఆఫ్ t-2. అంటే నేను ఊరికి ఫార్ములా కూడా రాసేసాను నేను డైరెక్ట్గా. ఇది ఫార్ములా దీనికి సంబంధించింది. అంటే దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ t² ఉంది కాబట్టి -1/n. n అంటే 2, d²/dp². ఇది ఫార్ములా, రైట్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు దీని వాల్యూ ప్లస్ అవుతుంది. సో దీన్ని ఏం చేద్దాం, 2 టైమ్స్ చేయాలి. 2 టైమ్స్ అంటే లేదా ఒక స్టెప్ వేస్తా నేను. సో దీని వాల్యూ ఎంతపా, ఇప్పుడే మనం అనుకున్నాం, e⁻²p/2p/p. ఇది మనకి ఇచ్చింది, దీని వాల్యూ మనకు తెలుసు కాబట్టి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఒకేసారి చేయలేం కదా, కాబట్టి d/dp ఒకసారి ఇంటూ d/dp ఆఫ్ e⁻²p/p అంతే. దట్ ఈజ్ ఈక్వల్స్ టు d/dp ఆఫ్, దీని డిఫరెన్షియేషన్ చెప్పండి అమ్మా, విత్ రెస్పెక్ట్ u/v ఫార్ములా వస్తుంది ఇక్కడ, గమనించుకోండి. మైనస్ p ఇంటూ -2p ఇంటూ e⁻², -2 ఇంటూ e⁻². -2p అనకూడదు రై, దీని యొక్క డెరివేటివ్. సరే మీకు ఏదైనా రాయాలన్నా స్టెప్స్ ఏమన్నా అవసరం లేదు కదా, యూవి ఫార్ములా అయ్యా, అవసరం లేదు రాయండి. సారీ u/v, సారీ duv కాదు, రైట్, ఓకే. సో p పక్కన పెట్టి దీని యొక్క డెరివేటివ్ రాస్తాం. e⁻−2p అంటే e⁻−2p, నెక్స్ట్ 2p యొక్క డెరివేటివ్ అంటే -2 వేసాను నేను, అంతేనా. ప్లేస్ సరిపోదురా, నెక్స్ట్ ఓకే సరే ఉన్నాయి, చూద్దాం. అయిపోయినా, మైనస్ దీని కథ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాము, -2p అంతే సార్. దీని వాల్యూ p యొక్క డెరివేటివ్ అంటే 1 అని రాసి పెడతాను, బై p². అది విషయం. సో ఇప్పుడు ఏమైనా చూద్దాం, అట్లే అబ్జర్వ్ చేయండి. సింప్లిఫికేషన్ ఏముందా, ఏం లేదు. సింప్లిఫికేషన్ ఏం లేదు కదా, పరిస్థితి అంతే. ఇంకో పని చేయొచ్చు, కామన్ ఫ్యాక్టర్ తీయచ్చు. e⁻−2p ని కామన్ ఫ్యాక్టర్ తీసి చూడొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు సారీ d/dp ఆఫ్ రాస్తాను, e⁻−2p ని కామన్ ఫ్యాక్టర్ తీస్తాను. -2p కాకపోతే ఈడ 2 చోట్ల మైనస్ ఉంది, అదొక సమస్య. కాబట్టి మైనస్ ని ముందుగా కూడా రాసుకోవచ్చు, అంటే ముందుగా అంటే ఈడ ఎందుకు మనకు మైనస్ అంటే జనరల్గా ఎందుకు కన్ఫ్యూజన్ అని నేను ముందుగా రాస్తాను. -1 అని
కామన్ ఫ్యాక్టర్ తీసాను. ఇప్పుడు e⁻⁴ -2p మాత్రమే కామన్ ఫ్యాక్టర్ తీయండి. అప్పుడేమొస్తుంది చూడు, మైనస్ ముందుకు రాయేసండి, 2p + 1 వస్తుంది చూడు. 2p + 1 అంటే ఇట్లా చేయాలని ఏం లేదు, కానీ నేను ఇట్లా వేస్తున్నాను అంతే. ఇది దీని కథ. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్, అంతే కదా, -1 కూడా రాసుకో. ఇది మళ్ళా u/v ఫార్ములానే. u/v ఫార్ములా ఏం చెప్పండి, p² పక్కన పెట్టి ఏమి మళ్ళీ ఏమైంది, ఒక నిమిషం ఉంటాను, ఎందుకన్నా మంచి ఫార్ములాగా రాసేస్తాను, మళ్ళీ చూద్దాం. మళ్ళీ ఎందుకంటే కొంతమందికి అర్థం కాదేమో అనుకుంటలేదు. p² ఇంటూ డెరివేటివ్ ఆఫ్ e⁻⁻ -2p ఇంటూ 2p + 1 అట్లా రాస్తాను. ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ ఏదైనా తప్పు రాసానా, డౌట్ వచ్చేస్తుంది. ఓకే, మైనస్ రైట్. మైనస్ ఇదేం చేయాలప్ప, e⁻⁻ -2p ఇంటూ 2p + 1 ఇంటూ d/dp ఆఫ్ p². ఒకసారి వేసాను, ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో అని. బై p² వేసాను. మిగతా వాళ్ళకి అవసరం లేదంటే ఈ స్టెప్ వదిలిపడేయండి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్. ఇప్పుడు దీంట్లోకి ఏముందప్ప, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఈ p² ఇంకేం లేదు. సారీ, p² కాదు, సార్ మళ్ళీ అక్కడ యూవీ మెథడ్ వస్తుంది. ఏడు మళ్ళా రావాలా. ఇక్కడ p⁴ కాబట్టి నేనేం చేస్తానంటే దాన్ని కూడా ముందుగా తీసుకొచ్చాను. దానికి డెరివేషన్ అవసరం లేదు కదా, అందుకోసమే. ఒక్క నిమిషం. రైట్, -1/p⁴ అని వేసి దీనికి అతేమో తెలుద్దాం. p², ఇంకా డివిజన్లు ఏం లేదు, బయట లాగేసాను. ఇప్పుడు చెప్పబ్బా, నువ్వు చెప్పింది కరెక్ట్. యూవి ఫార్ములా e⁻⁻ -2p ఇంటూ 2p + 1 యొక్క డెరివేటివ్ 2 సార్. ఇంకా ప్లస్ 2p + 1 బ్రాకెట్ ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ e⁻⁻2p. ఇది మొత్తము దేంతో మల్టిప్లై చేయబడుతుంది, p² తో మల్టిప్లై చేస్తున్నాం. e⁻⁻2p ఇంటూ 2p + 1 ఇంటూ 2p. అంతే, ఇంక కింద డినామినేటర్లు ఏం లేవు, అది బయట రాసేసాను. సరే, ఇప్పుడు అట్లాగే అబ్జర్వ్ చేయండి, ఏమైనా క్యాన్సిల్ అవుతుందా బాగా చూద్దాం. ఇక్కడ చూడండి, -2 ఇంటూ e⁻⁻2p ఇంటూ 2p + 1 ఉంది. 7 ఏమో ఉందో చూడండి, p² తో మల్టిప్లై చేయాలి సార్ ముందు. అట్ట కాదు అరుణ్ శంకర్, ఇక్కడ చూడు, 7 ఏమవుతూ ఉందో, ఈ పదం ఏముందో 7 ఇంటూ p² వేరే ఉంది కదా, ఇంటూ p² వేరే ఉంది. ఏమైనా చేద్దామా, ఏమైనా కామన్ ఫ్యాక్టర్ కానీ వస్తుందా? e⁻⁻2p 7 e⁻⁻2p e⁻⁻2p 3 చోట్ల ఉన్నాయి చూడండి. ఎన్ని పదాలు ఉన్నాయి మన దగ్గర? ఇక్కడ 3 చోట్ల ఉంది. ఓ పని చేద్దాం, e⁻⁻2p ని కామన్ ఫ్యాక్టర్ బయట లాగేద్దాము. 2 కూడా ఉంది, కరెక్ట్. ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ కూడా 2 ఉంది. సో అది కామన్ ఫ్యాక్టర్ చేస్తాం. అంటే కొంచెం సింప్లిఫికేషన్ అంత మించలేదు. సో 2 e⁻⁻ -2p by p⁴ ఇంటూ, అయ్యో లేట్ అవుతాను మీకు, ఇంటూ ఇక్కడ చూడండి, ఈ మైనస్తో కూడా మల్టిప్లై చేసుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి,
ఇది బయట వచ్చేసింది e⁻−2p 2 వచ్చేసింది. ఇది మల్టిప్లై చేస్తే p² వస్తుంది. దాని ముందు ఏముంది ఇక్కడ జస్ట్ చూడండి, మైనస్ మల్టిప్లై చేసుకున్నాను, ఇంకేం లేదు. ఈ మైనస్ లోపల తీసుకొచ్చేసుకుంటున్నాం. చూడండి ఒక నిమిషం. మైనస్ ఇక్కడ p² అనేది దీంతో మల్టిప్లై చేస్తున్నాము. ఇది బయట వచ్చింది. సరే అట్లా వేద్దామా? సరే అట్లా వేద్దాంలే. ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. ఇది బయట వచ్చేసింది కదా, సో -p² అట్లా వేస్తాను నేను. -p². నెక్స్ట్ అమ్మా p² మళ్ళీ ఇది కూడా వస్తుంది. 2p + 1 -2p + 1 -p². -p² ఇంటూ 2p + 1 కదా, గమనించు. కరెక్టేనా? ప్లస్సా మైనసా డౌట్ వచ్చేస్తుంది నాకు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది పైన, మైనస్ ఇక్కడికి వచ్చి ప్లస్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్లస్ వస్తుంది, రైట్. ఇప్పుడు ఇంకా e⁻−2p బయట తీసినాము, ఇది తీసేసినాము. ఇక్కడ మైనస్ ఉంది, 2p + 1 * p వస్తుంది. ఇది 2p + 1 కరెక్ట్ లేదు, ఇంతేనా? ఇంతే అనుకుంటా. p వస్తుంది సార్, p సార్, pనా? p సార్, p ఉంది సార్. p ఉందా? ఒక నిమిషం. ఓ p వేరే ఉంది, సారీ. p ఉంది కదా. సరే ఓపెన్ చేద్దాం. ఇక్కడ p² ఈడ p అన్నిట్లోనూ p ఉందప్ప. సో ఏం చేద్దాం, ఒక్కొక్క స్టెప్ రాసి వదులుతాము. p కామన్ తీసి క్యాన్సిల్ చేసేయండి సార్. అంతే బై p³ అని వస్తుంది అప్ప. సో -p వేస్తాను నేను, ప్లస్ p ఇంటూ 2p + 1 మైనస్ 2p + 1 కామన్ తీసేయండి సార్. అని ఏమో వేసానులే. సరే ఓకే. సో ఎంత వస్తుంది చూడు, ఫైనల్ స్టెప్ వేసేద్దాం. 2e⁻−2p by p³. సో మిస్ అయిందిరా, ఒకసారి చూడండి. ఆన్సర్ ఏముందంటే, టైం అయిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోతాను జనాలు అప్పుడే. -2p by p³. ఒకసారి రీచెక్ చేయరా మళ్ళా. 1 + 2p + 2p² అని ఉంది. ఇది ఆన్సర్ వస్తుందా చూడు. ఇక 2p² వస్తుంది, ఇక్కడ బాగానే ఉంది. 1 అన్నాడు, మైనస్ ప్లస్ అదే పొరపాటు అండి. ఓ ఇటు ప్లస్ రీ, సారీ అరుణ్ శంకర్. ఈ మైనస్ దీంతో మల్టిప్లై చేస్తే ప్లస్ అయిపోతుందా? ఎక్కడ సార్? ప్లేస్ లో బయట మైనస్ కౌంట్ సార్. ఇక్కడ మైనస్ ఉంది కదా, దీన్ని కూడా మల్టిప్లై చేయాలి. ప్లస్ అయిపోతుంది, నేను అది మైనస్ వేసుకున్నాను, ప్లస్ అవుతుంది. ఇప్పుడు చూడు ఆన్సర్ వచ్చింది లేదా. 2p² సరే ప్లస్ అంటే ప్లస్ ఏ వస్తుంది. సో 1 ప్లస్ ఇక్కడ చూడు -p + p క్యాన్సిల్ అయిపోతుంది. సో ప్లస్ 2p వచ్చేసింది చూడు. 2p + 2p². ఓకేనా? ఇది అంతేనా చూడు. సో హెవీ సైడ్స్ ఇది అవసరం లేదు, పక్కన ఉండేది. అంతేనా? ఇది మా ఆన్సర్. మీకేమైనా వీలైతే ఈ ఒక ప్రాబ్లం ట్రై చేయండి, టైం ఉంటే. ఒక హోంవర్క్ లాగిస్తాను నేను. ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్, ఇదే మోడలే,
e to the power of t minus 3 into u of t minus 3. ఇది ట్రై చేయండి, ఇది కూడా ఇదే మోడలే, ట్రై చేయండి. చిన్న ప్రాబ్లమే, చేస్తారా? ఇది ఒక ప్రయత్నం చేయండి అప్ప. చేస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్లాస్కి రమ్మని చెప్పండి, పందులు మీ ఫ్రెండ్స్ని కూడా, ఇబ్బంది అవుతుంది.